ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఏ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవా, నీకు వందనాలు. నీ జ్ఞానము చేత దేవా తండ్రి ప్రభు సమస్తమును కలుగు చేసిన దేవా నీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనములను పరిశీలించుచుండగా మా విశ్వాస జీవితాలకు అవసరమైన మాటలు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము. యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చేయి మరలా బాగై మునుపటి వలె ఆయను. మరలా బాగై. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట మరలా బాగై. మరలా ఆయన మనల్ని బాగు చేస్తానంటున్నాడు. ఎందుకు మరలా ఆయన మనల్ని బాగు చేస్తానంటున్నాడు అంటే, మునుపటి జీవితంలో పాడైపోయినటువంటి మన పరిస్థితుల్ని, మునుపటి జీవితంలో చెడిపోయినటువంటి మన పరిస్థితుల్ని ఆయన మరలా బాగు చేస్తానంటున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చేయి మరలా బాగై మునుపటి వల్లే ఆయను. నీ ముందు పరిస్థితులు ఇప్పటికంటే నీ ముందు పరిస్థితులు బాగుండేవేమో, ఎప్పటికంటే నీ ముందు ప్రార్థన జీవితం బాగుండేదేమో, ఎప్పటికంటే నీ ముందు పరిస్థితులు బాగుండేవేమో. ఆ పాడైపోయినటువంటి పరిస్థితులను బట్టి బాధపడుతూ ఉంటుంటే, పాడైపోయిన నీ కుటుంబ పరిస్థితుల గురించి దిగులు చెందుతూ ఉంటే, ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మరలా బాగై. నిన్ను మరలా ఆయన బాగు చేస్తానంటున్నాడు. ఆ యొక్క పాడైపోయినటువంటి జీవితాన్ని, పాడైపోయినటువంటి పరిస్థితుల్ని, కోల్పోయినటువంటి పరిస్థితుల్ని ఆయన మరలా బాగు చేస్తానంటున్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, యెహోవాను బతిమాలుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఏదైనా సహాయం కావలసినప్పుడు అనేక మందికి మీద ఆధారపడుతూ ఉంటాం, అనేక మందిని బ్రతిమలాడుతూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో మనము ఎవరిని బ్రతిమాలాలి అంటే, మన దేవుడైన యెహోవాని మనము బ్రతిమాలాలి. మన దేవుడిని మనము బ్రతిమాలాలి. మన దేవుడిని మనం బ్రతిమాలినప్పుడు, మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, పాడైపోయిన మన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా బాగు చేస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం బ్రతిమలాడేవారిగా ఉండాలి. అనేక విషయాల్లో ఇతరులను బ్రతిమలాడుతూ ఉంటాం, ఇతరులను ప్రాధేయపడుతూ ఉంటాం, ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకొని, ఈ వాక్యమును బట్టి మనం బలము తెచ్చుకొని యెహోవాను బతిమాలుకోవాలి. మన దేవుని మనం బ్రతిమలాడాలి. ప్రార్థన ద్వారా బ్రతిమలాడాలి. విజ్ఞాపనల ద్వారా బ్రతిమలాడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మరలా మనం కోల్పోయిన దాన్ని ఆయన మనకి ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన చేయి మరలా బాగై మునుపటి వల్లే. అంటే అంతకుముందు ఏ విధంగా అయితే మంచిగా ఉన్నదో, అంతకుముందు ఏ విధంగా అయితే తన చేయి పని చేసిందో, మళ్ళీ దాన్ని, ఆ చేతిని మళ్ళీ ఆ స్థితిలోనికి ఆయన తీసుకెళ్ళాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుల, మన పాడైపోయిన మన పరిస్థితిని, పాడైపోయిన మన కుటుంబ వ్యవస్థని, పాడైపోయిన మన ఆర్థిక పరిస్థితిని ఆయన మరలా బాగు చేస్తానంటున్నాడు. ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే సమస్త సృష్టి ఆయన మాట వింటది. కాబట్టి నీవు నేను ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని బ్రతిమాలినట్లయితే, పాడైపోయిన మన పరిస్థితుల్ని, పాడైపోయిన మన కుటుంబ వ్యవస్థని, పాడైపోయిన మన ఆర్థిక పరిస్థితులను, పాడైపోయిన మన బంధాలని ఆయన మళ్ళీ బాగు చేస్తానంటాడు. మరలా బాగు చేస్తానంటాడు. మరలా ఆయన మనల్ని బాగు చేస్తానన్నాడు. కాబట్టి మనము దిగులు చెందకుండా ఈ వాక్యమును అందు విశ్వాసం ఉంచి, ఈ వాక్యం అందు నమ్మకం ఉంచి, ఈ మాట యందు నమ్మకం ఉంచి మనం దేవుని సన్నిధిలో మనం బ్రతిమాలినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో పాడైపోయిన మా జీవితాల్ని, మా పరిస్థితులు మరలా బాగు చేస్తానని మాతో మాట్లాడు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఆ పరిస్థితులను ఎరిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి పరిస్థితులు మరలా బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.